ఈరోజు ఏప్రిల్ 11th అండి. ఈ ఏప్రిల్ 11th అనేది మనం వరల్డ్ పార్కిన్సన్స్ డే అని చెప్తాము. అంటే పార్కిన్సన్స్ వ్యాధి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు పార్కిన్సన్స్ అనేది మెయిన్గా ఎక్కువ ఓల్డ్ ఏజ్లలో వచ్చే వ్యాధి అని చెప్పచ్చు. 60 నుంచి 65 సంవత్సరాల పైబడ్డ వాళ్ళలో ఈ పార్కిన్సన్స్ వ్యాధి గురించి ఎక్కువ చూస్తుంటాం. మొదటగా మనకి ఈ వ్యాధి రావడానికి మూల కారణం అంటే మన మెదడులో అంటే మన బ్రెయిన్లో డోపమిన్ అనే ద్రవ పదార్థం ఉంటుంది. ఆ డోపమిన్ అనే ద్రవ పదార్థం అనేది కొన్ని సందర్భాల వల్ల, కొన్ని ఇంజురీస్ వల్ల కానీ ఏదైనా కారణాల వల్ల ఆ ద్రవ పదార్థం తేడా వల్ల, ఆ లోపం వల్ల మనకి ఇది పార్కిన్సన్స్ వ్యాధి వస్తుంది. కాబట్టి ఈ పార్కిన్సన్స్ వ్యాధి వచ్చినప్పుడు మెయిన్గా 3 చూస్తాము సిమ్టమ్స్: ఎకైనేసియా, రిజిడిటీ అండ్ ట్రిమర్స్. ఈ 3 కనిపిస్తాయి. అంటే ఎకైనేసియా అంటే వాళ్ళ మూమెంట్స్ ఉండవు, అంటే కదలాలంటే చాలా కష్టం అవుతుంది. వాళ్ళు ఏమైనా డ్రెస్ వేసుకోవాలన్నా కూడా పెద్ద గగనం, వేసుకోలేని పరిస్థితి, అంటే మొత్తం పట్టేసి ఉంటుంది. రిజిడిటీ అంటే స్టిఫ్గా ఉంటారు వాళ్ళు, చేతులు అన్ని మొత్తం పట్టేసి ఉంటాయి, కదలించలేరు వాళ్ళు. అలాగే ట్రిమర్స్ అంటే తిమ్మురులు ఎక్కువగా ఉంటాయి, అంటే మెయిన్ షేకింగ్ ఎక్కువగా ఉంటుంది, షివరింగ్ ఎక్కువగా ఉంటాయి హ్యాండ్స్, అంటే రాయడం కూడా సరిగ్గా రాదు, అంటే కొంచెం రాసేసరి. కాబట్టి మెయిన్గా ఈ పార్కిన్సన్స్ వ్యాధికి మన హోమియోపతిలో కూడా మంచి మందులు అవైలబిలిటీ ఉంటాయి.